నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ విద్యాసాగర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ పీరియడ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో బోన్స్ గురించి చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు ఎదిగే అంటే ఏజ్కి సంబంధించిన ఎదగటం కూడా మానేశారు. ఆ బోన్ పెరగటం కూడా తగ్గిపోయింది. చాలామందికి లేకపోతే వంకర పోవటం చాలా రకాలుగా ఉంటుంది. ఎలా గుర్తించాలి? ఆ బోన్ పెరగడానికి గల మనం ఏం చేయాలి సార్? చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి అసలు ఎక్కువగా? సో నమస్కారం అండి. నేను డాక్టర్ విద్యాసాగర్ చందన్కెరే, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్ సన్షైన్ ప్రకాష్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంట్ ఇచ్చేది దానికి. ఎందుకంటే అంతా మదర్లో ఉండే న్యూట్రియంట్స్ని బేబీ లాగేసుకుంటుంది. సో ఆ టైంలో మదర్కి డెఫిషియన్సీ రావచ్చు, బట్ బేబీకి రానివ్వదు. ఓకే. సో అది ఒకటి. అందుకే ఈ సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. తర్వాత డెలివరీ అయ్యాక ఏమంటే బేబీ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి బేబీకి ఆ సప్లిమెంట్స్ అవసరము. ఇనీషియలీ ఒక 6 months to 1 year మదర్ ఫీడింగ్ వల్ల వస్తుంది. అందుకే ఈ వైటమిన్ డి అండ్ కాల్షియం అనేది కొన్నాళ్ళు డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము. ఒక్కసారి బేబీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే బేబీకి ఇండివిజువల్గా న్యూట్రిషన్లో మనకి ఆ వైటమిన్ డి సప్లిమెంట్స్ కావాలి. నార్మల్గా ఏమంటే సోర్సెస్ ఉన్నాయి, బట్ అంటే మన బాడీకి ఎంత కావాలో దానికి మనం ఎంత తీసుకుంటామో దానికి రెండింటికి మ్యాచ్ ఉండదు. అంటే తీసుకునేది ఎప్పుడు తక్కువ. సో ఎస్పెషలీ వెజిటేరియన్ డైట్లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ. సో సరిపోదు. ఓకే. సో అలా అని మనము నాన్ వెజ్ అందరూ తినాలి అని కాదు, సప్లిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఒకటి ఓరల్ అంటే మనం ఏం తింటామో దానివల్ల రావడము. ఇంకొకటి అంటే సన్లో ఆడుకుంటే కూడా మనకి సొంత స్కిన్నే తయారు చేస్తుంది వైటమిన్ డిని. ఓకే. సో అలా అన్నప్పుడు మనం బట్టలతో ఆడడం కాదు, ఎంత మ్యాక్సిమం బాడీ స్కిన్ సన్లైట్కి ఎక్స్పోజర్ అవుతుందో అంత మన అబ్జార్ప్షన్ ఆఫ్ సన్ రేజ్ అండ్ యూవీ రేజ్ ఉంటాయి బేసిక్లీ. దానివల్ల మన బాడీలో వైటమిన్ డి అదే తయారవుతుంది. అది ఒకటి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ ఈజ్ అ గుడ్ సోర్స్. అంటే ఫ్యాటీ ఫిష్ ఉంటాయి, సాల్మన్ ఫిష్ చాలా మంచి సోర్స్ అది వైటమిన్ డిది. ఎందుకంటే వైటమిన్ డి ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో ఫ్యాటీ ఫుడ్తోనూ ఎక్కువ అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్ ఉంటుంది. సో న్యూట్రిషన్లో ఈ పరంగా తీసుకోవాలి. వెజిటేరియన్స్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఎండకి పెద్ద తగలట్లేదు అంటే నార్మల్లీ పిల్లల్లో 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ అవసరము. బట్ కొన్ని ఏజ్ గ్రూప్ లైక్ ఫాస్ట్ గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది, అడాలసెంట్, ప్యూబర్టీ ఏజ్ గ్రూప్, వాటిలో నీడు 1000 + 1200 కూడా అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో సో ఫుడ్ అనేది జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. బయట ఫుడ్ అంటే మనకి కావాల్సిన ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం మానేశారు. మనకి ఏది మసాలా లేకపోతే అలా స్పైసీ కోసం చూస్తున్నప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి మనం చూస్తే. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏం చెప్తారు సార్, పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ? సో పేరెంట్స్కి ఒకటే సలహా అంటే నో డౌట్ జంక్ ఫుడ్ ఓవరాల్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి మంచిది కాదు. సో మనం ఆ పాతది ఏముంది కదా, బేసిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి అండ్ హోల్సమ్ ఉండాలి. అంటే ఓన్లీ రైస్ తింటాము అండ్ పప్పు తింటాము అంటే సరిపోదు. రైస్ పప్పుతో పాటు మీరు ఎగ్ తినొచ్చు, పన్నీర్ తినొచ్చు. వెజిటేరియన్లో చాలా బ్రొకోలీ ఉంది. ఈవెన్ మనకి నట్స్ వస్తాయి, గ్రౌండ్ నట్స్ కానీ ఏదైనా పల్లీలు ఉండే అవి వాడినా దాంట్లో సగం మనకి వచ్చేస్తుంది. అండ్ యూజువల్లీ డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు, దాంట్లో కూడా దే ఆర్ గుడ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ కాల్షియం. సో మనం ఇది చేయొచ్చు. ఫస్ట్లీ అంటే మన ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో వాళ్ళు జంక్ ఫుడ్ తింటారు ఒకటి, ప్లస్ స్కూల్ టైము, ట్యూషన్ టైం ఎక్కువ అయ్యి బయట ఆడుకోవడము, సన్లైట్లో ఆడుకోవడం టైం తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ వెళ్ళి ట్యూషన్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ ఈవినింగ్ అయిపోతుంది, సన్లైట్ ఉండదు. సో దానివల్ల ఆ ఎక్స్పోజర్ కూడా రాదు. సో అలా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేపి ఏదైనా చిన్నగా వాకింగ్ చేసి ఏదో ఫిజికల్ యాక్టివిటీకి 1 hour డైలీ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుంది. జనరల్గా ఎలా అంటే మన స్కిన్ ఇండియన్ స్కిన్ డార్క్ స్కిన్, సో వెస్టర్న్ స్కిన్ అంటే లైట్ స్కిన్. ఆ స్కిన్ 15 minutesలో ఏమి సన్లైట్ తీసుకోగలదో
మనకు అదే సన్లైట్ అంత ప్రొడక్షన్ రావాలంటే అట్లీస్ట్ 45 minutes to 1 hour పడుతుంది ఓకే మినిమం. ఓకే సో అంత ఎక్స్పోజర్ ఎక్కడుంది? సో ఆ ఎక్స్పోజర్ అవసరం. ఓకే వీకెండ్స్ కానీ సాటర్డే సండే కానీ సన్లైట్ ఎక్స్పోజరు, నేచర్లో వాక్స్ చాలా బెనిఫిషియల్ అండ్ దే ఆర్ హెల్దీ ఫర్ ఈవెన్ మైండ్ అండ్ బాడీ. ఓకే సో అలాంటి ఎంకరేజ్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఫుడ్లో అందరు ఏం తింటారు, పిల్లలు చూసి అదే తినాలి అనుకుంటారు. మన ఇంటి నుంచే మార్పు రావాలి. మెల్లమెల్లగా ఆ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ స్మాల్ బిట్ బై బిట్ ఇంట్రొడ్యూస్ చేస్తే చాలు. ఒకేసారి ఎవరు మారరు. సో మెల్లమెల్లగా అలా చేంజెస్ తీసుకుంటే డైట్లో అండ్ సన్ లైట్ ఎక్స్పోజర్లో ఐ థింక్ మనము ఇది చేయగలము. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చాలా ఎంకరేజ్ చేయాలి. ఇంట్లో కూర్చొని మొబైల్ చూడడం, టీవీ చూడడం కాదు. అది స్క్రీన్ టైం అనేది 1/2 hour కైనా తక్కువ లిమిట్ చేయాలి. ఇన్ఫాక్ట్ స్క్రీన్ టైం లేకపోయినా మంచిదే. అంటే మొబైల్ వల్ల వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అసలు ఎక్కువగా? అంటే ఇప్పుడు చిన్నప్పుడు చూసిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్ద ప్రాబ్లంగా మారుతుందని చెప్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ కొంచెం చెప్తారా సార్? సో పిల్లలు ఏమంటే పిల్లల మైండ్ ఫ్రీ మైండ్. ఆ మైండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం మౌల్డ్ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. ఒకటి నేర్చుకుంటారు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. సో అలా ఉన్నప్పుడు మనకి ఎర్లీగా మొబైల్ కానీ దీన్ని ఎక్స్పోజర్ అయితే వాళ్ళు ఒకటి ఐసైట్ వస్తుంది. ఓకే మా పాపకే వచ్చింది. సో ఆ నియర్ పెట్టుకొని చూస్తారు కదా, అది కాన్సన్ట్రేట్ చేసి దగ్గర ఐసైట్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏమంటే ఆ మొబైల్ చూసుకొని ఆ మొబైల్లో ఉండేదే నిజము అనుకుంటారు. ఓకే సో మనం చాలా విన్నాము, ఆ పోకెమాను ఇది వస్తే జనాలు ఎక్కడి నుంచో పడిపోయి చనిపోయారు కూడా పిల్లలు. సో వాళ్ళకి తెలియదు. సో డిఫరెన్షియేషన్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఇది కరెక్ట్, అంటే ఇది మీడియా వర్క్నే ఉంది, ఇది నిజం కాదు అనేది ఆ డిఫరెన్స్ చేసే బ్రెయిన్ కాదు వాళ్ళు. ఓకే సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 8 to 10 years మినిమం ఆ ఏజ్ రావాలి. సో ఆ రియాలిటీకి డిస్కనెక్ట్ చేసేది సెకండ్ థింగ్ మీడియా. అండ్ థర్డ్ థింగ్, దాంట్లో బిజీ ఉంటే ఇట్ ఈస్ అడిక్టివ్. అంటే మీరు ఈ రోజు చూస్తారు, అది ఒక పాజిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది, చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూస్తారు. సో మీకు వేరే యాక్టివిటీస్ డిస్ట్రాక్షన్స్ అయిపోతాయి. అంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయరు ఒకటి, అండ్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒకటి జనాలు వస్తే నేను ఎలా మాట్లాడాలి ఎవరితో అనేది ఉండదు. వాళ్ళు ఎట్ట మొబైల్లో మాట్లాడుతున్నారు, మామూలుగా కార్టూన్ అవే చూస్తారు, అదే మనం నేర్చుకుంటాం, అలాగే మాట్లాడాలని అనిపిస్తుంది. ఓకే సో థర్డ్ థింగ్, దానివల్ల ఏమంటే ఒక్కొక్కసారి స్పీచ్ డీలే కూడా అవుతాయి. సోషల్ కనెక్టు, పర్సన్ టు పర్సన్ కనెక్టు, మాట్లాడడం రాకపోవడము, ఇవన్నీ దానికి ఒక రీజను. ఓకే సో అది అవాయిడ్ చేస్తేనే బెస్ట్. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఫోన్ ఇస్తేనే తింటారు, ఫోన్ ఇస్తేనే వాళ్ళ మాట వినే పరిస్థితికి వచ్చింది. ఏదో పనిలో ఉండి ఈ పిల్లలు ఏడవకూడదని ఆ పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ లేకపోతే తినరు, పండుకోరు, ఆ మాట వినటం కూడా సతాయిస్తూ ఉంటారు. సో అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన బేసిక్ ఏం చేస్తే ఆ ఫోన్కి అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలు? ఫోన్ చూడండి, ఈ మధ్య కాలంలో ఉంది, మన జనరేషన్లో ఫోన్ లేవు. మనము తిన్నాము, మన పేరెంట్స్ కష్టపడి ఉండొచ్చు తినిపించడానికి, బట్ అప్పుడు ఏమంటే బయట తిప్పుతారు, ఏదో ఒకటి చూపిస్తారు, బర్డ్స్ చూపిస్తారు, గార్డెన్ తీసుకెళ్తారు, అలాంటి హెల్దీ ఇది చేయాలి. మనకు తెలుసు ఇప్పుడు వచ్చే ముందులాగా జాయింట్ ఫ్యామిలీస్ కూడా లేవు, అందరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నారు. మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, చాలాసారి పిల్లలు కూడా ఎక్కువ ఉంటారు, మదర్ ఇంట్లో పని ఉంటుంది. సో మనము ఇది ఇస్తేనే అవుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే అది తప్ప వేరే ఇవి ఉన్నాయి, అది చూసుకోవాలి మనం. మొబైల్ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ విచ్ విల్ ఫీడ్ ద చైల్డ్, బికాజ్ మనం ఆ అడిక్షన్ ఇస్తాం కాబట్టి దానికి అలవాటు అయ్యి వాళ్ళు చేస్తారు. మనం బయట తిప్పి పెట్టొచ్చు, దానికి మనం టైం చేసుకోవాలి. ఓకే అండ్ ఎప్పుడు తినేటప్పుడు పర్సనల్ కనెక్ట్ చేసుకొని తినిపిస్తేనే బెటర్. ఓకే అంటే మాట్లాడడం కానీ, లేకపోతే మనమే ఫీడింగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ అటు ఇటు చూపిస్తూ చేస్తే ఆ ఇంటరాక్షన్ ఉంటుంది, ఏముంది అని చూస్తారు, కొత్తది నేర్చుకుంటారు. మొబైల్ అంటే ఇంకా మొబైల్లోనే పోతూ ఉంటారు. అంటే మనం తినేటప్పుడు ఫోన్ చూడకూడదు అంటూ ఉంటారు సార్, చూస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఎక్కువ చాలా మంది ఇప్పుడు ఫోన్ చూస్తేనే ఇలా ఇలా అదే అలవాటు అవుతుంది. మనం మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళు తినరు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే మొబైల్ ఉంటే తింటా అంటారు. సో ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి, ఎర్లీగా చేయాలి, స్ట్రిక్ట్ ఉండాలి ఈ విషయంలో. అంటే మనం ఎంత బిజీ ఉన్నా ప్యాంపర్ చేయడానికి అప్పుడు ఇప్పుడు ఇవ్వచ్చు, కానీ ఎస్పెషలీ ఫుడ్ వాళ్ళే తినే ఏజ్ ఉంటే పిల్లలు మన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ తినాలి మనతో, కానీ మొబైల్ చూస్తూ ఇది చూస్తూ కాదు.
మన పిల్లలు కూడా చేస్తారు, వాళ్ళు కూడా స్ట్రిక్ట్ చేశాను నేను. ఇప్పుడు ఒక లైన్లో వచ్చారు వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఇది ఇవ్వరు ఇది చేయరు అని. సో అలా మనమే ఒక అలవాటు క్రియేట్ చేయాలి. ఓకే, అంటే మా పేరెంట్స్ వస్తున్నారు మేము చూస్తే తప్పేంటి అని ఒక విధంగా మాట్లాడుతున్నారు పిల్లలు. కరెక్ట్. నువ్వు చేస్తున్నావు నేను చూస్తే తప్పేంటి, ఫోన్ నువ్వు తినేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా డాడీ మమ్మీ నేను చూస్తే తప్పేంటి అంటే అక్కడ నుంచి చూసి చాలా మటుకు నేర్చుకున్న పిల్లలు కూడా ఉంటూ ఉంటారు కదా సార్. అంతే, మనం ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారు, అదేమి వేరే ఏం లేదు. మనల్ని చూస్తారు అదే చేస్తారు, అదే నటిస్తారు, అదే మాటలు కూడా అదే మాట్లాడతారు. ఓకే, బట్ ఏమంటే వాళ్ళకి తెలియదు, చాలా మెంబర్స్ ఐటీలో ఉంటారు, పేరెంట్స్ న్యాచురల్ వాళ్ళ కంప్యూటర్లో కూర్చోవడము, మొబైల్లో చూస్తున్నా మొబైల్ దే మైట్ బి వర్కింగ్ అంటే పని చేస్తుంటారు. అవును, ఎప్పుడు బ్రౌజింగ్ అనేది ఉండదు వాళ్ళకి, బ్రౌజింగ్ ఒక పని ఉండొచ్చు. ఆ వర్క్కి ఈ ఎంజాయ్మెంట్కి డిఫరెన్స్ పిల్లలకి తెలియదు. ఏదో మొబైల్ చూస్తున్నాడు డాడీ నేను చూడాలనే ఉంటుంది, కానీ మనము అదే పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం ఆ టైం లిమిట్ చేసి ఇచ్చేయాలి. అదర్వైజ్ క్లియర్గా వాళ్ళకి వర్క్ చేస్తున్నాను, నువ్వు స్కూల్లో ఎలా వర్క్ చేస్తావో ఇది నా మాస్టర్ ఇచ్చారు, టీచర్ గారు ఇచ్చారు, నేను చేయాలి అన్నట్టు కొంచెం డిఫరెన్షియేషన్ పెట్టుకోవాలి. ఓకే, ఆబ్వియస్లీ మనం స్క్రీన్ టైం తగ్గించాల్సిందే, అప్పుడే వాళ్ళు కూడా తగ్గిస్తారు. అండ్ వాళ్ళతో చేసే యాక్టివిటీస్ని పెంచుకోవాలి. మీరు ఏమైనా చేయొచ్చు, బయట కూర్చొని బ్యాడ్మింటన్ ఆడొచ్చు, ఒక లూడో ఆడొచ్చు, జస్ట్ వాక్ చేయొచ్చు గార్డెన్లో, అలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు బేసిక్గా మనం అన్ని ప్రతి విషయం కూడా చూసుకున్నట్టయితే పిల్లల్లో కానీ బోన్ పెరగడం కోసం చాలా విధాలుగా ప్రోటీన్స్ అని పేర్లు చెప్పను కానీ చాలా ప్రోటీన్స్ వచ్చినాయి. హైట్ పెరగడం కోసం, బోన్ పెరగడం కోసం, లేకపోతే తెలివి కోసం రకరకాలుగా వస్తున్నాయి సార్. అవి తీసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, అది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఏమంటే అన్ని డైటరీ సప్లిమెంట్ మీద ఒక వర్డ్ రాసి ఉంటారు, కాషన్ వర్డ్ అని. అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ అ సప్లిమెంట్. ఓకే, అది హ్యాస్ టు బి ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్. ఓకే అన్నట్టు. సో ఇప్పుడు హైట్ విషయం మాట్లాడితే మనకు వచ్చే హైటు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ మన ఫ్యామిలీలో ఎలా వస్తుందో ఆ హైట్ డిటర్మిన్ చేస్తుంది నాకు ఎంత హైట్ వస్తుంది అనేది. మనం ఈ ఫుడ్ తీసుకుంటే చాలా టైల్ అయిపోతాము అమితాబ్ బచ్చన్ లాగా, లేకపోతే ఇది తీసుకుంటే రాదు అన్నట్టు ఏమి ఉండదు. మనకు వచ్చిన హైట్ మనకు వస్తుంది. బట్ అలా అన్నప్పుడు మనకి డెఫిషియన్సీస్ ఉండకూడదు. అంటే కాల్షియం అండ్ వైటమిన్ డి బోన్కి సంబంధించిన ఏముంది జనరల్ గ్రోత్ కోసము, ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఎడిక్వేట్ ఉండాలి. ఇప్పుడు పిల్లలు కొందరు మార్నరిష్డ్ ఉంటారు, విలేజెస్లో ఉంటారు, అంటే ఎకనామికలీ కొంచెం బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఫుడ్ గిడ్డు సరిగా ఉండకపోవడం, అప్పుడు హైట్ అంతా స్టంటెడ్గా అయిపోతుంది, అంటే అంత హైట్ గ్రోత్ రాదు. దానికి ఏమంటే డెఫిషియన్సీనే కారణం. అది మనకి ఇప్పుడు ఉండే దీంట్లో డెఫిషియన్సీ ఏమి ఉండట్లేదు జనరల్గా. సో మనము దానికి స్పెషల్ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు, మన ఫుడ్లో ఉండేదే సరిపోతుంది. దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి, అంటే కార్బోహైడ్రేట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్లో ఉండాలి, దాంతోపాటు ఫైబర్ కూడా ఉండాలి. ఫైబర్ మనకు వచ్చేది జనరలీ వెజిటేబుల్స్ అండ్ గ్రెయిన్స్ అంటారు కదా, చపాతీ తింటే, జొన్న రొట్టి తింటే, రాగి, దాంట్లో చాలా ఫైబర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఈజ్ గట్ ఫ్రెండ్లీ, అంటే మన పొట్టకి మంచిది అది. దాంతోపాటు ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఎడిక్వేట్గా ఉంటే, అంటే ఎనర్జీ ఇచ్చేది, అండ్ ప్రోటీన్ ఈజ్ బేసికలీ బాడీ బిల్డింగ్ స్టఫ్, అంటే మనకు మసిల్స్ కావాలి, సెల్స్ కావాలంటే పెరగాలన్నా అదే అవసరం. అది ఎడిక్వేట్ క్వాంటిటీస్లో తీసుకుంటే బాగుంటుంది. మనం సప్లిమెంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇస్తే హైట్ పెరుగుతుంది, చాలా ఆట వెనకాల కూడా చూశాను, ఇది చేయండి హైట్ పెరుగు, అవన్నీ అబద్ధం. దాంతో మార్పు రావాలంటే అందరూ ఇంకా 6 feet 7 feet అయిపోతారు. ఓకే సార్, ప్రెగ్నెంట్ లేడీస్లో అంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం, ఈ ఫుడ్ మాత్రమే పెడుతుంటారు, లేదా వాళ్ళకి తినాలనిపించిన ప్రతిదీ వండుకొని తింటూ ఉంటారు. సో మనం ఏం తింటే మన బేబీకి అది వస్తుంది, బోన్ బాగుంటుంది, బేబీ కూడా వెయిట్లో వస్తే బాగుంటుంది అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్లీ అగైన్ ఐరన్ సప్లిమెంట్స్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అనీమియా అని వస్తుంది. బేసికలీ బ్లడ్ తగ్గిపోతుంది, వాటర్ ఎక్కువ అయిపోతుంది, డైల్యూషన్ అయిపోతుంది. సో దానివల్ల అనీమియా ప్రివెంట్ చేయాలంటే ఐరన్ సోర్స్ ఉండే ఫుడ్ తినాలి. అండ్ బేసిక్లీ ఇప్పుడైతే సప్లిమెంట్స్ అందరికీ ఇస్తున్నారు ఐరన్ సప్లిమెంట్స్. సెకండ్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ అంటే వైటమిన్స్ మనకేమి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఇంపార్టెంట్, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఆ ఫోలిక్ యాసిడ్ కూడా ఈ ఐరన్తో పాటు కలిపి వస్తుంది. అండ్ థర్డ్ అనేది కాల్షియం అండ్ వైటమిన్ డి. ఈ 4 సప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అందరికీ ఇస్తున్నారు. సో దీస్ ఆర్ బేసిక్ ఫర్ డెవలప్మెంట్. అంటే ఇది చాలా డెఫిషియన్సీ వస్తే
ప్రాబ్లమ్స్ రావచ్చు బేబీకి, అండ్ ఈవెన్ మదర్కి కూడా సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకే. సో ఐ థింక్ ఈ 4 సప్లిమెంట్స్ న్యాచురల్ వచ్చే ఫుడ్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ మేడం ఉండే, సో ఆమె వార్డ్ పేషెంట్ పక్క రౌండ్స్ చేసినప్పుడు యాంటీనేటల్ వార్డ్ ఉండే, అంటే ప్రెగ్నెన్సీ స్కాన్స్కి వస్తారు కదా, పేషెంట్ పక్క అది ఉండాలి కూరగాయలు తింటున్నారని, ఉండకపోతే పేషెంట్స్ని తిట్టేది మేడం. ఓకే. సో అంతా మీరు ఏదైనా చేసుకొని బయట నుంచి తేయాల్సిన అవసరం లేదు. 2 ఎగ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఈ గ్రౌండ్ నట్స్, ఓకే, అవి ఉండాలి. బేసిక్ అవి చీప్ ఉన్నాయి, మనకు అందరికీ దొరుకుతాయి, మరీ కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. సో అది డైలీ సూపర్విజన్ చేసేది. సో అలానే ఇట్స్ అ వే ఆఫ్ సెండింగ్ మెసేజ్ టు పబ్లిక్, ఇవి మంచివి తినాలి అన్నట్టు. ఓకే సార్. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత చిన్న చిన్నగా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కొన్ని మంది పిల్లల్లో కనిపించదు. అంటే దాన్ని మనం ఎలా గుర్తించాలి? మైండ్ విధంగా కానీ బోన్ విధంగా కానీ చాలా మంది కొంచెం లోగా ఉండిపోతుంటారు. సో ఎలా గుర్తించాలో, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అవుతూ ఉంటారు? గుర్తించడము మనకి ఒకటి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటారు. అంటే నార్మలీ బై 6 months బోర్లా పడడము స్టార్ట్ అవుతారు. బై 8 to 9 months కూర్చోవడం, ఊరికే సపోర్ట్ వితౌట్ సపోర్ట్ కూర్చోవడం స్టార్ట్ అవుతుంది. బై 10 months డెఫినెట్లీ వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు. అండ్ బై 1 year 2 months మెల్లమెల్లగా పట్టుకొని నిలబడము, ఒక 2, 3, 4 అడుగులు వేయడము స్టార్ట్ చేస్తారు. సో ఇవి మైల్ స్టోన్స్, అందరికీ తెలుసు. మనకు తెలియని గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, అయ్యో ఇది ఎందుకు లేట్ అవుతున్నట్టుంది. సో ఆ టైం టు టైం మైల్ స్టోన్ రీచ్ అవ్వకపోతే, మోటార్ మైల్ స్టోన్స్ డీలే కనిపిస్తే, అప్పుడు మన కన్సల్టేషన్ కోసం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది వస్తుంది. ఇది మోటార్ మైల్ స్టోన్. సెకండ్ అంటే బేబీ ఫీడ్ ఎలా చేస్తుంది, సక్కింగ్ ప్రాపర్ ఉందా లేదా, లేకపోతే సక్కింగ్ పూర్ ఉందా, అవి కూడా కొన్ని హార్మోన్ ప్రాబ్లం ఇండికేషన్స్ ఉండొచ్చు. ఓకే. సో థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల పూర్ సక్కింగ్ ఉంటుంది, పూర్ గ్రోత్, ఈజీ ఇరిటబిలిటీ ఉంటుంది, తొందరగా టైర్డ్ అయిపోవడము, ఇవన్నీ దాని లక్షణాలు ఉంటాయి. ఓకే సార్. అండ్ యూజువలీ బ్రెయిన్ అసెస్మెంట్ చిన్న ఏజ్లో చేయడం కష్టము, బట్ మాటలతో కొంచెం ఐడియా వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు. 1 yearకి బాబా మామ అని చెప్తారు, 2 years వచ్చేసరికి 2 అక్షరాలు కలిపి చెప్పగలరు, 3 వచ్చేసరికి ఒక చిన్న సెంటెన్స్ చెప్తారు. సో అది టైం టు టైం అవుతున్నాయా లేదా అది చెక్ చేసుకుంటే యూజువల్లీ సరిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు పెద్ద అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా చూసుకుంటే ఒక బాబుకి దొడ్డి కాలు రావటం, కాళ్ళు వంకరగా నడవటం, సో దీని తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అయితే చేస్తారు? ఇలానే చాలా మంది అలానే ఉండిపోతూ ఉంటారు, అలానే నడుస్తూ అలానే దొడ్డి కాలు వేసుకుని నడుస్తుంటారు. వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది సార్? సో ఏమంటే 2 years కింద ఉండే పిల్లల్లో దొడ్డి కాలు అనేది చాలా కామన్, అండ్ 90% నార్మల్ అది. ఓకే. దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, అంటే పెరుగుతూ అవే నార్మల్ అయిపోతాయి. బై 3 years వచ్చేసరికి దొడ్డి కాలు కరెక్షన్ రావాలి. 3 తర్వాత కూడా పిల్లలకి దొడ్డి కాలు ఉంది అంటే అప్పుడు అది నార్మల్ కాదు. దాన్ని మనము చెకప్ చేసుకొని, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏముంది, ఎందుకు ఇది వచ్చింది అని కనిపెట్టాలి, అండ్ దాని ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. అలాగే నాక్ నీస్ ఉంటాయి. సో నాక్ నీస్ అంటే మోకాలు వచ్చి తగులుతుంటాయి, పాదం మధ్యలో గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. నాక్ నీస్ ఉన్నప్పుడు యూజువల్లీ అరౌండ్ 3 to 4 years పిల్లలకి నాక్ నీస్ రావడం నార్మల్. అది కూడా అరౌండ్ 7-8 years వచ్చేసరికి కరెక్షన్ అయిపోవాలి. ఓకే. 8 తర్వాత కూడా నాక్ నీస్ ఉన్నాయి, గ్యాప్ పాదం మధ్యలో ఎక్కువ ఉంది, మోకాలు బాగానే తగులుతుంది అంటే మళ్ళీ దానికి చెకప్ చేసి ఫర్దర్ బ్లడ్ చెకప్ అండ్ ఎక్స్రేస్ కావాలి. ఎందుకంటే మోస్ట్ కామన్ ఇండియాలో కాజు న్యూట్రిషనల్ వైటమిన్ డి డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ రికెట్స్ అంటారు. వైటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉండడం వల్ల అది రావచ్చు. సో దడ్డికాలు 3 years తర్వాత ఉంటే, లేకపోతే నాక్ నీజు 8 years తర్వాత ఉంటే ఖచ్చితంగా నార్మల్ కాదు. ఓకే. అండ్ దొడ్డికాలు 3 years లోపల అండ్ నాక్ నీజ్ 8 years లోపల ఉన్నా ఒకే సైడ్ ఉంది అనుకోండి, ఇంకొక సైడ్ లేదు, అది కూడా నార్మల్ కాదు. సో యూనిలాటరల్ ప్రెజెంటేషన్, ఒకే సైడ్ ఉండడము, ప్లస్ టైంతో పాటు చూస్తుంటే 6 నెలలకి పెరిగిపోతుంది ప్రోగ్రెషన్, అది కూడా నార్మల్ కాదు. దాంతోపాటు సిమ్టమ్స్ వస్తున్నాయి, లైక్ పెయిన్ వస్తుంది, మోకాలు ఫోల్డ్ చేయడానికి రావట్లేదు, ఈ సిమ్టమ్స్ ఉన్నా నార్మల్ కాదు. ఏమి సిమ్టమ్ లేదు, చక్కగా ఆడుతున్నారు, 2 సైడ్ ఉంది, అలాంటి పిల్లలు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది.
అండ్ జనరలీ ఎర్లీ పీరియడ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. షూస్ బ్రేసెస్ పనిచేస్తాయి ఓకే 8 years కింద. ఒకసారి 8 దాటితే అండ్ ఖచ్చితంగా 10 దాటితే అయితే మీకు ఏ రకంగా కూడా షూస్ బ్రేసెస్ వల్ల కరెక్షన్ రాదు. మోర్ సర్జికల్ కరెక్షన్కి వెళ్ళిపోవాలి. ఓకే గడికాలు అయితే 3 years దాటితే నార్మల్ కాదు, దానికి సర్జికల్ కరెక్షన్ 90% అవసరం పడవచ్చు. ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది చాలా హైప్గా ఉంటారు, చాలా టాలెంటెడ్గా ఉంటారు. కొన్ని మందిని చూస్తే మిడిల్లో ఉంటారు, కొన్ని మందిని చూస్తే చాలా డల్గా ఉంటారు. అంటే ఈ ముగ్గురు ఏరియేషన్స్ గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళు తినే ఫుడ్డా లేకపోతే కారణం? ఫుడ్ ఉండదు బేసిక్లీ, అది ఒకరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ మ్యాటర్ అవుతాయి. ఓకే అంటే యూజువల్లీ మన పేరెంట్స్లో ఏం జీన్స్ వస్తే పిల్లలకి కూడా వచ్చే అదే జీన్స్. దాంతోపాటు ఏమవుతుంది అంటే అది అంటే మనకు ముందు నుంచి ఉంది మనలో, డెలివరీ తర్వాత బై బర్త్ మన దగ్గర ఉంది అది. సెకండ్ ఏమంటే మన ఎక్స్పీరియన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే మీరు ఇంట్లో స్టోరీస్ చదవడం ఉండొచ్చు, పేరెంట్స్ కూర్చొని స్కూల్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, మన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతాయి అవి కూడా చాలా మనల్ని మౌల్డ్ చేస్తాయి. సో అది ఒక సెకండ్. ఇది థర్డ్ అంటే మనమే ఇష్టపడి ఏదో ఒకటి చేయడము. సో ఆ మూడు కలిపి ఫైనల్గా మనకి ఇది వస్తుంది. కొందరు డల్ అనేది ఏమి ఉండదు, మనం దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్పోజర్ ఉంటుందో దానివల్లనే మనము ఎక్కువగా నేర్చుకోవచ్చు, ఎక్కువగా ఇది చేయొచ్చు. ఎవరు డల్ ఉండరు అన్లెస్ మెంటల్ ఇంపైర్మెంట్ ఏదో ఇష్యూస్ ఉంటే అది వేరే రీజన్, కానీ డల్ అనేది ఎవరు ఉండరు. మన ఎక్స్పోజర్ వల్ల ఎక్కువ మార్పు వచ్చి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ అయితే అందరికీ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్లో స్టడీకి ఎక్కువగా అంటే ఇప్పుడు నర్సరీ అని క్లాసెస్లో చాలా బుక్స్ చేసుకుని చదువుతూ ఉంటారు పిల్లలు. సో పేరెంట్స్ చేసేది బిగ్ మిస్టేక్ అంటే ఎక్కువగా స్కూల్ పంపించడం, గేమ్స్ అన్నీ ఆపేసి చిన్నప్పటి నుంచే బాగా చదివిస్తే పెద్ద అయిన తర్వాత ఉన్నత స్థాయిలో ఉంటాడని అనుకుంటూ ఉన్నారు. సో అది నిజమేనా సార్ మరి? అది కరెక్ట్. పేరెంట్స్ అనుకోవడంలో తప్పులేదు, అందరు పేరెంట్స్ది అది ఒక డ్రీమ్ అనుకోవచ్చు. అందరు పేరెంట్స్ అలా మా పిల్లలు ఉండాలి, మనమే ఈ లెవెల్లో ఉన్నాం దానికైనా ముందు వెళ్ళాలని అందరు పేరెంట్స్ ఆశ. బట్ ఏమంటే ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఓన్లీ ఎడ్యుకేషన్లో ఓన్లీ లెర్నింగ్లోనే వెళ్ళిపోతామన్నా కూడా తప్పు. ఓకే. అలా అని ఓన్లీ స్పోర్ట్స్లో వెళ్తామన్నా తప్పు. బట్ అలా అంటున్నాను కానీ కొందరు న్యాచురల్ టాలెంటెడ్ ఉంటారు, అంటే కొందరు స్పోర్ట్స్లో బాగా ఇది ఉంటారు. ఆబ్వియస్లీ దే విల్ చూస్ స్పోర్ట్స్. ఓకే. దాంట్లో ఫస్ట్ రావడము, స్టేట్ లెవెల్ వెళ్తారు, నేషనల్ లెవెల్ అన్నీ చేస్తారు, దట్స్ ఎ టాలెంట్. బట్ దాంతోపాటు సైడ్ బై సైడ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. బేసిక్ ఎడ్యుకేషన్ ఒక మినిమం అండర్ గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు. దాని తర్వాత ఒకసారి వస్తే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇంట్లో ఒక పనిచేసే ఆయన ఉన్నాడు పిల్లోడు, ఆయన ఆల్మోస్ట్ 26 ఉన్నాడు. సో ఆయన ఏం చెప్తాడంటే, సార్ నేను ఇంగ్లీష్ లెసన్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను, నేను ఎడ్యుకేషన్ సరిగా చేయలేదు. సో ఇప్పుడు ఆయనకి ఎందుకు రియలైజ్ అవుతుంది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని? ఎందుకంటే వితౌట్ దట్ మీకు లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి, మీరు దాంట్లో కూడా చేయొచ్చు, బట్ చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎడ్యుకేషన్ ఉంటే. సో అది ఇంపార్టెంట్. సో రెండు బ్యాలెన్స్ ఉండాలి. సో తర్వాత పెరుగుతూ మనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మనం ఎక్సెల్ చేయొచ్చు, అఫ్ కోర్స్ విత్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ గైడెన్స్. అంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, చదువు వల్ల ప్రెషర్ ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారు అక్కడ ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. మా బాధ ఎవరు పట్టించుకునే పరిస్థితి అన్నట్టుగా చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటాం మనం. సో దానికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రెషర్ పెట్టకూడదు. న్యాచురల్గా వాళ్ళు అఫ్ కోర్స్ ప్రోత్సాహన ఇవ్వాలి చదవాలని. అలా ఇది చదివితే నీ లైఫ్ అవుతుంది అన్నట్టు చెప్తే కష్టం, ఎందుకంటే అందరి పిల్లలకి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది అది ప్రెషర్ తీసుకోవడము. కొందరికి చాలా టాలరెన్స్ ఉంటుంది, కొందరికి ఉండదు. అందుకే కదా ఈ సూసైడ్ అవి 10th ఏజ్ గ్రూప్లో చేసుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ పీర్ ప్రెషర్. అంటే నీ ఫ్రెండ్ ఫస్ట్ వస్తున్నాడు, నువ్వు ఎందుకు రావట్లేదు అనేది ఎప్పుడు కాంపిటేటివ్ మైండ్ పెట్టుకోకూడదు. ఓకే. వాళ్ళది ఒక టాలెంట్ ఉంటుంది, లెట్ దెమ్ గో విత్ దర్ ఓన్ పేస్. ఉండే పేస్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూడాలి, కానీ దట్ టు వితౌట్ ప్రెషర్. అలా ఉన్నప్పుడు సమ్టైమ్స్ క్రూషియల్ ఏజ్లో ఉన్నప్పుడు లైక్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో కొంచెం కౌన్సిలింగ్ కూడా హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ అంత క్రిటికల్ వస్తే. ఓకే. అదర్వైజ్ బేసిక్లీ వాట్ పేరెంట్స్ నీడ్ టు షో ఇస్ దేర్ లవ్ అండ్ కేర్. ఓకే. చదివితే ఇది అవుతుంది అన్నది కాదు, వాళ్ళు లవ్ చూపిస్తే చాలు, ఒక కేర్ తీసుకుంటే చాలు. పిల్లలకి తెలియదు కదా ఎందుకు ప్రెషరైజ్ చేస్తున్నారు చదువు అని, ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారని. దే వాంట్ బెటర్ ఫ్యూచర్, బట్ పిల్లలకి తెలియదు అది బెటర్ ఫ్యూచర్ ఏంటి అనేది. సో కొంచెము వాళ్ళకి చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా ఉంటే
అది ఒక స్టోరీ మారిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు ఎందుకంటే మనం కష్టపడ్డాం కాబట్టి మనకు తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు. అవును. మనం ఏం కష్టపడ్డామో అని వాళ్ళకి తెలియాలి. అప్పుడు డాడీ ఇలా ఉందా, అయితే నేను ఇలా ఉన్నాను, సో మంచిగా ఉంది అని ఒక ఇది వస్తుంది వాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు చిన్న వయసులోనే డ్రగ్స్ అని, సిగరెట్స్ అని ఒక 15 years దాటక ముందలే చాలా వాటికి అలవాటు పడుతున్నారు. అంటే మనం తిరిగే వాతావరణంలో తిరిగే ఫ్రెండ్స్ వల్ల ఎలాంటి అడిక్ట్ అవుతూ ఉంటారు సార్? కారణం చాలా అదే, మెయిన్లీ ఎక్స్పోజరే. మనము ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, మన వాతావరణమే మనల్ని మార్పిస్తుంది. అదే చెప్పాను నేను. ఓకే. మన జీన్స్లో వచ్చేది ఒకటి వాతావరణం మార్చేది, ఓకే, ఒకటి మనం చేసి నేర్చుకునేది. సో గుడ్ కంపెనీ చెప్తారు కదా, యూ షుడ్ కీప్ గుడ్ కంపెనీ. సో అది అయితే ఖచ్చితంగా ట్రూ. అలా అని ఎవరు పిల్లలు బ్యాడ్ అట్లా ఉండరు, కానీ ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, అన్ని రకాల ఇవి ఉంటాయి మనకి. సో మనం దాంట్లో ఎక్స్పోజర్ పడకుండా ఉంటేనే బెటర్. ఓకే. అండ్ అర్లీగా దాంట్లో హ్యాబిట్స్లో పడితే ఏమంటే మనకి తెలియదు దట్ ఇట్ విల్ బి హార్మ్ఫుల్ ఫర్ అస్, మనకి మంచిది కాదు, నష్టం జరగవచ్చు, ఏ లెవెల్కి వెళ్ళొచ్చు అని మనకు తెలియదు. తర్వాత అడిక్షన్ హై అయిపోతుంది ఆ ఏజ్లో, బికాజ్ మనం డిసైడ్ చేయలేం వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఆర్ బ్యాడ్ ఫర్ అస్. వెన్ వీ స్టార్ట్ సంథింగ్ న్యూ హ్యాబిట్, ఏదో జస్ట్ ఫన్ కోసం స్టార్ట్ చేయొచ్చు, బట్ ఇట్ మే బికమ్ అడిక్టివ్ విత్ టైం. అడిక్షన్ అయిపోతే ఇంకా బయట రావడం కష్టం. అలాంటి ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర, సొసైటీ దగ్గర దాచిపెట్టడం ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు చెప్పాలి, నేను ఇది చేశాను అది చేశాను అని, అది కూడా ఒక ఫ్యాక్టరు. సో మనము అప్పుడు దాచి చేయడం స్టార్ట్ చేస్తాం. సో అలా ఉన్నప్పుడు పేరెంట్సే మోస్ట్ ఎంకరేజింగ్గా ఉండి కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ని దూరంగా పెట్టి ఫ్రీగా ఉంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ కూడా అదే చెప్పాను, షేర్ చేసుకోవచ్చు. నేను ఈ టైంలో ఇది చేశాను, నాకు తెలియదు, తర్వాత ఇది జరిగింది, నేను వదిలేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో పిల్లలు నేర్చుకుంటారు. అండ్ స్లోలీ దే విల్ లెర్న్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ దెమ్. సో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవడం కష్టం ఉన్నా అది స్మార్ట్నెస్. మన ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, అండ్ ఒక్కొక్కసారి నష్టం కూడా జరగవచ్చు. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.